గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 73వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిడుగురాళ్ల సురేష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి రావడం అవసరం చాలా ఉంది. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, యువత ఉపాధి అవకాశాలు రావాలన్నా అది చంద్రబాబు నాయుడు వల్లనే మాత్రమే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కాకుమాని శ్రీకాంత్, మండల ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి పిడుగురాళ్ల సురేష్ బాబు, జనసేన నాయకులు ఎం శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు కఠారి కోటయ్య, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి పేరబత్తిన రంగారావు, ఐటీడీపీ అధ్యక్షులు కాకుమాని శ్రీను, కుక్కపల్లి రమణయ్య, నిడమనూరి మురళి, బాజీ మరియు కొండపి బీజేపీ సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కవికోకిల, మధురశ్రీ, మేలం సూర్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఇది కొట్టుకుంటే కదా జనసేన పార్టీ నాయకులు నారా శ్రీనివాసరావు గారిని మాట్లాడుతున్నారు. మైక్ సర్వీస్ మండలం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మరియు గ్రామాధ్యక్షులకు, గ్రామ ఉపాధ్యక్షులకు, గ్రామ ప్రధాన కార్యదర్శులకు, గ్రామ అధికారులకు నా యొక్క జనసేన తరఫున చంద్రబాబు నాయుడు గారి 73వ ఏదైతే ఈరోజు చంద్రబాబు గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క 5 సంవత్సరాల నుండి ఈ యొక్క రాక్షసులని అందరూ కలిసికట్టుగా ఉండి జనసేన, బీజేపీ మరియు తెలుగుదేశం మూడు మేనిఫెస్టో తయారు చేసి ఎన్డీఏగా మహాకూటమిగా ఏర్పడిన సందర్భంగా 6 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. 6 పథకాల్లో మహిళలకు ప్రత్యేకమైన కౌన్సిల్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మరి ముఖ్యంగా మహిళలకి ఏదైనా మరి ఇబ్బంది రావాలంటే మహిళలో ఉండి టీవీ కానీ, కాఫీ కానీ మరి చుట్టుపక్కల మర్యాద చేయాలంటే ముఖ్యంగా గ్యాస్ అనేది మెయిన్ కాబట్టి వాళ్ళకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది.